హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ కొంచెం పని ఉంది. అందుకని ఎర్లీ మార్నింగే లేచి పనంతా కంప్లీట్ చేసేసుకొని చదువుకోవడం స్టార్ట్ చేశాను. అసలే నిన్నంతా ఆడుకొని ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆఫ్టర్నూన్ పని ఏంటంటే మా పొలంలో చిక్కుడు విత్తనాలు నాటాలి. మధ్యాహ్నం మల్లు కొట్టలేము, ఇసుక కదా కాలుతుంది. సో అందుకని మార్నింగే వెళ్ళి మల్లు కొట్టి వచ్చాము. మేము మల్లు కొడుతున్నప్పుడు టైం 10 అయింది. అప్పటికే లైట్గా కాలుతుంది, సమ్మర్ కదా. వెళ్ళి అన్నం తిని కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. మళ్ళీ 2కి పొలం వచ్చి విత్తనాలు నాటడం స్టార్ట్ చేశాము. బిఫోర్ మేము ఇందులో మిర్చి తోట వేసాము. మా సైడ్ మిర్చి తోటలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. తర్వాత బీర విత్తనాలు నాటాము, కానీ అవి సరిగ్గా పండలేదు, లాస్ వచ్చింది. వ్యవసాయాలు వ్యాపారాలు అన్నాక లాభ నష్టాలు తప్పవు కదా అండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. భూదేవమ్మను నమ్ముకుంటే ఒక్కసారైనా కనికరించకుండా ఉండదు. ఎందుకంటే ఈ భూమిని సాగు చేస్తూనే కుదిరినప్పుడల్లా కూలి పని చేస్తూ మా అమ్మ మమ్మల్ని పెంచి చదువులు చెప్పించి పోషిస్తుంది. ఏమి ఇవ్వగలం ఇలాంటి అమ్మలకు? వాళ్ళు ఏమీ ఆశించరు కూడా. మీరు బాగుంటే చాలు అంటూ ఉంటుంది మా అమ్మ. అయితే ఎక్కడి నుంచి వస్తుంది ఈ అమ్మలకు అసలు ఇంతటి త్యాగం? బహుశా అమ్మ అవడంతోనేనేమో. మేమైతే విత్తనాలు నాటడం అయిపోయింది, నీళ్లు పడుతున్నాము. ఇలా మళ్ళా చివర కర్రలు నాటుకోవడం వల్ల సెకండ్ పర్సన్ హెల్ప్ లేకుండా సింగిల్గా నీళ్లు పట్టుకోవచ్చు అన్నమాట. 6 అయ్యేసరికి బీర తోటలు పూత మొత్తం విచ్చుకొని చాలా అందంగా ఉంటాయి. ఉంటా మరి, మీరైతే ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.